మా మధు పార్క్ మీరు ఎందుకు ఎలా ఇచ్చారు? మీరు ఏదో కంప్లైంట్ చేస్తే ఇచ్చారు. మేడం చెప్తాను నేను. శ్రీవర్ధన్ రెడ్డి గారు, మీరు ఓవైసీ మాట తీసుకుని ఆ దుర్మార్గుల గురించి ఇక్కడ మాట్లాడకండి. మీకు ఇబ్బందులు ఉంటే యూ ప్లీజ్. మీరు మాట్లాడుతున్న మీ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రితో మాట్లాడియండి. ఇది ఆ దుర్మార్గులు చేసే పనుల గురించి నేను ఇక్కడ మాట్లాడడానికి లేదు. నేను ఏమంటానంటే శ్రీదేవి గారు మేడం, 100% యువర్ వాయిస్ ఇస్ హర్డ్, యువర్ వాయిస్ ఇస్ లెజిటిమేట్. మీరు ఏదైతే బాధపడుతున్నారో 100% ఎటకారం ఆపాలి శుభప్రద గారు. నేను చెప్తున్నాను వారు చెప్పేసేసి ఒక్క నిమిషం శుభ్రత గారు దయచేసి ఆగండి. తీసేసుకుంటారు అన్నట్టు మాట్లాడుతున్నారు నుమాన్ గారు. రైట్, మీరు పార్టీ స్టాండ్ మాట్లాడండి, గవర్నమెంట్ స్టాండ్ మాట్లాడండి. మేడం శ్రీదేవి గారు, ఈ మీడియా యొక్క సృష్టి గురించి మీరు పట్టించుకోకండి. మీడియా సృష్టి ఏం లేదు ఇందులో. ఆవిడ స్వయంగా బాధితురాలు. ఒక వర్గం మీడియా ఉంది, వారు ఇదే పనిగా పొద్దున 9 నుంచి సాయంత్రం శ్రీదేవి గారు మాట్లాడండి. మ్యామ్, ఇదే మేము యాక్చువల్లీ మాకు ఏంటంటే గండిపేట నుంచి బాపుగఢ్ దాకా ఈ మొత్తం స్ట్రెచ్ వస్తున్న హౌసెస్ అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి మ్యామ్. సో దీనికి మేము 2 years బ్యాక్ ఒకసారి మాకు ఇలాంటివన్నీ అయినాయి కాబట్టి మేము అప్పుడు చాలా అపోజ్ చేసి భవన్ కి వెళ్ళాము. ఇంకా బిఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు మ్యామ్. అప్పుడు మమ్మల్ని నేను ఇప్పుడు కూర్చున్నాను కదా, మమ్మల్ని చూసి పేడ్ ఆర్టిస్టులు అన్నారు మ్యామ్. ఇప్పుడు వీళ్ళకి అందరూ డైరెక్ట్ గా మన ఇంటికి వచ్చారు, మీరు చూసారు. అంటే మేము గట్టిగా మా గొంతు అరిచానంటే మేము పేడ్ ఆర్టిస్ట్ అయిపోతున్నాం. ఎంత బాధ తెలుసా మ్యామ్ మీకు? అది ఆల్రెడీ ఇల్లు కోల్పోతున్నామని ఒక టెన్షన్ లో ఉంటే మీరేమో పేడ్ ఆర్టిస్ట్ అని చెప్పి మా పరువు ఎంత తీస్తున్నారు? ఇదేనా మీరు పబ్లిక్ ఇచ్చే రెస్పెక్ట్? ఎవరు పేరు పెట్టి అన్నారు సార్? పేరు పెట్టి శ్రీదేవి పేడ్ ఆర్టిస్ట్ అని చెప్పరు, వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు పేడ్ ఆర్టిస్ట్ అంటున్నారు. ఇప్పుడు మీరే చెప్పారు కదా శ్రీదేవి గట్టిగా మాట్లాడుతున్నారు. ఒక నిమిషం. అలాగే వెలుగుమట్లలో బాధితులు మీడియాతో తమ గోడు వెళ్ళబోసుకుంటుంటే వాళ్ళు మీకు పెయిడ్ ఆర్టిస్టులు గానీ కనిపిస్తారు. ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు అండి అక్కడ? బాధ తెలుస్తే కదా మేడం. లగచర్లలో కూడా పెయిడ్ ఆర్టిస్టులే వీళ్ళకు. న్యూమన్ గారు, మేము ఒకటే అడుగుతున్నాం రోజా గారు, ఇప్పుడు వాళ్ళు కాంపెన్సేషన్ ఇస్తామంటున్నారు, అక్కడ ఒక జాతి మొత్తం కావాల్సినటువంటి ప్రజలకు అత్యవసరమైనటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తామని అంటున్నారు. నిన్న వచ్చి కూడా గాంధీ మనమడు వచ్చి చెప్పాడు, మా గాంధీ మీరు దీనికోసమే అయితే గాంధీ విగ్రహం అంత పెద్దగా పెట్టి ఈ పేద ప్రజలను రోడ్ మీద వేయొద్దని చెప్పేసి వాళ్ళ మనమడు వచ్చి చెప్పాడు. మేము ఏమంటున్నాం అంటే, ఇప్పుడు ఇంతకుముందు మీకు వ్యాలిడ్ క్వశ్చన్ అడిగా ఆయన సమాధానం చెప్పలేదు. ఈ రోజు అక్కడ కాంపెన్సేషన్ ఏ దాని మీద ఇస్తారు? ఎస్ఆర్ఓలో ఏదైతే రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో అక్కడ 10 కోట్లు, 10,000, సో మీరు ఆడ ఉన్న దాంట్లో 20,000 ఉంటే న్యూ యాక్ట్ ప్రకారం 3 times వాళ్ళు ఇస్తారు. అంటే 20,000 ఉంటే 60,000 రూపాయలు ఇస్తారు. మేమేమడుతున్నామంటే, ఇవాళ ఇదే ప్రభుత్వము ఇదే కోకపేటలో ఆడ 10,000 ఉంది గవర్నమెంట్ వాల్యూ, కానీ యాక్షన్ వేస్తే 150 కోట్లు 170 కోట్లు పోయింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కంపెన్సేషన్ ఇవ్వాలని అడిగినప్పుడు నువ్వు ఏది ప్రతిపాదన తీసుకుంటావంటే, న్యూమన్ గారు యాజ్ అడ్వకేట్ గా చెప్తున్నాడు కానీ యాజ్ ఎ ప్రభుత్వ స్టాండ్ గా చెప్పట్లేదు ఆయన. ఇప్పుడు ఆయన కన్సర్న్ చూపిస్తున్నాడు, అన్ని చూపిస్తున్నాడు. మరి ఎందుకు నువ్వు దీన్ని అక్కడ ఉన్నటువంటి మధువాన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎందుకు కూల్చాల్సి వస్తుంది? ఆ అపార్ట్మెంట్ ఎందుకు కూల్చాల్సి వస్తుంది? నువ్వు నిజంగా కూడా ఏదైనా ఒక కూర్చోలు వేసుకున్నారు, నిజంగా కూడా నదికి పోనీ మీ దగ్గర ఏమన్నా పక్కా ప్రణాళిక ఉందా? ఈ ప్లేస్ లో ఇది వస్తుంది, ఈ ప్లేస్ లో ఇది వస్తుంది, phase 1 స్టార్ట్ చేసాము, phase 1 కార్యాచరణలో భాగంగా మధు అపార్ట్మెంట్ ని కూల్ చేస్తాము. ఎక్కడ పెట్టలేదు ఈ ప్రభుత్వం, పబ్లిక్ డొమైన్ లో ఎక్కడ డిపిఆర్ పెట్టలేదు. ఈ ప్రాజెక్ట్ గురించి ఏం చేయాలనుకుంటున్న విషయాలు పబ్లిక్ చేయలేదు. కానీ అంతకన్నా ముందు ఇదే వీళ్ళ దగ్గర 15 మీటర్లు అన్నారు, 13 మీటర్లు అన్నారు, ఇలా 50 మీటర్లకు వచ్చారు. సో నేనేమంటున్నా, అవతల అయితేనో వాళ్ళ కళ్ళు కనిపిస్తున్నాయి, కన్స్ట్రక్షన్ నడుస్తుంది, ఎందుకు ఆపలేరు అంటేనో దానికి సమాధానం దొరకలేదు. అక్కడ ఓవైసీ వాళ్ళని ఎందుకు తీసేశారంటే సమాధానం దొరకలేదు. లేకపోతే ఇదే పొంగులేటి గారి యొక్క ఏదైతే గెస్ట్ హౌస్ ఇల్లు కట్టుకున్నది ఇల్లు ఏదైతే ఉందో దాని బార్డర్ లో ఉంటే దాని గురించి సమాధానం దొరకలేదు. లేకపోతే ఇంత ముందు చెప్పినటువంటి బ్రిడ్జ్ దగ్గర ఏదైతే ఉందో దుర్గం చెరువు దగ్గర ఆక్యుపై చేసిన ప్లేస్ల దగ్గర సమాధానం వస్తలేదు. కానీ సమాధానం ఎక్కడ వస్తుందంటే, ఎక్కడైతే గొంతు లేదో, ఎక్కడైతే పేదోడు ఉన్నాడో, ఎక్కడైతే మాట్లాడలేదో అన్న దగ్గరనే ఈ ప్రభుత్వాలకు ఇవాళ చేస్తున్నట్టు పరిస్థితి. అందుకొరకు మనం ఏమంటున్నామంటే,
మూసి సుందరీకరణ జరగాలండి. దీనికి మనం ఎవరం వ్యతిరేకం కాదు. Yeah. కానీ దీనికి ప్రారంభం నుంచే ఏదైతే మూసి ప్రారంభం జరిగినటువంటి వికారాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వరకు పోతుందో ప్రభుత్వం దగ్గర ఒక ప్లానింగ్ జరగాలి. Correct. దీనికి ఏదైతే అవుట్ సైడ్ నుంచి వస్తున్నటువంటి సివరేజెస్ ఎక్కడ ఎలా ప్యారలల్ గా లైన్ తీసుకుపోవాలి, ఇక్కడ వాటర్ ఎలా తీసుకుపోవాలి, ఈ దుర్గంధం నుంచి ఈ యొక్క లక్షలాది మందిని ఏ విధంగా చెయ్యాలనేది ప్రభుత్వం యొక్క ఫస్ట్ ప్రైమరీ థింగ్ అది. అది సరైన ప్రణాళిక ప్రకారం బిజినెస్ గురించి ఆలోచన చేయి. Perfect. తర్వాత ఫస్ట్ అది కదా